డీజిల్ ధరల విషయంలో ఇటు పక్క సరే కేంద్రం సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇటు రాష్ట్రం సంబంధించిన విషయంలో కానివ్వండి, కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఈ జిఎస్టీ విషయంలో ఎందుకు సాక్రిఫై చేయలేకపోతున్నారు, ఎందుకు సామాన్యుడు నడ్డి విరుస్తున్నారంటే ఏమంటారు సార్? ఒక విషయం ఇక్కడ గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా స్టూడియో యాజమాన్యానికి, పెద్దలకి, పాల్గొంటున్న నాతోటి పెద్దలకు కూడా అందరూ కూడా నమస్కారాలండి. విషయం ఏంటంటే ఇక్కడ ఇది అంతర్జాతీయ సమస్య అండి, ప్రపంచ సమస్య. ఇది ఒక తెలంగాణకో ఒక భారతదేశానికో సమస్య కాదు, ఇది అంతర్జాతీయ సమస్య, ప్రపంచ సమస్య. సరే, సమస్య ఏది ఉన్నా, జటిలం ఉన్నా కూడా దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోవాలా. రేటు తగ్గిస్తారా, తగ్గించారా? రేటు పెరిగింది, కొద్దిసేపటి పక్కకు పెట్టేస్తే నేను ఒక క్యాబ్ డ్రైవర్ అండి. ఈరోజు నేను రోజు 15 గంటలు 16 గంటలు నేను పనిచేస్తే నాకు మిగిలేదు 1000 రూపాయలు. దాంట్లో స్ట్రైట్ అవే నాకు 50 రూపాయలు 60 రూపాయలు అదనంగా నాకు పోతున్నాయి కాకుండా ఈరోజు డీజిల్ రేట్ ఏ విధంగా అయితే పెరుగుతుందో, పెట్రోల్ రేట్ ఏ విధంగా అయితే పెరుగుతుందో దానికి అనుగుణంగా మాకు రేట్లు తగ్గిస్తున్నారు. ఇంకా రేట్లు తగ్గియడము, ఆ రేట్లు పెంచితే ఎక్కే కస్టమర్ కూడా ఎక్కకుండా మాకు రేట్లు తగ్గించి ఇస్తున్నారు. గతంలో చూసుకుంటే మనకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాల్లో కొంతమేరకు మనకు రేటు తగ్గించారు, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కూడా రేటు తగ్గియలేదు. ఇది తగ్గాల్సిన అవసరం ఉన్నది ఒకటి. రెండోది, జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తలేరు. ఎందుకు తీసుకొస్తలేరు? ఇప్పుడు సార్ అన్నట్టుగా 3 రంగాలలో అధికం వస్తుంది. లిక్కర్ ఒకటి, ఇంకా దేని మీద వస్తుందని చెప్పారండి, రిజిస్ట్రేషన్ దాని మీద జిఎస్టీ అనేది అధికంగా వస్తుందని అంటున్నారు. కానీ ఒకటి విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రంగం మీద కూడా చాలా అధికంగా వస్తుందండి. ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఒక వెహికల్కి పర్మిట్ మాది, ఫిట్నెస్ మాది, అదేవిధంగా మైక్యాప్ సేఫ్ స్టిక్కరు, అదేవిధంగా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం పోయినప్పుడు బార్డర్ ట్యాక్సులు, టీపీలు, ఆల్ ఇండియా పర్మిట్లు, టెంపరీ పర్మిట్లు, వీటన్నింటి మీద కూడా ప్రతి బండి తీసుకోవాల్సిందే, ప్రతి బండి తీసుకొని పోవాల్సిందే. ట్రాన్స్పోర్ట్ రంగం మీద కూడా అధిక ట్యాక్సులు, అధిక రుసుములు కడుతున్న రంగం ఒకటంటే ట్రాన్స్పోర్ట్ రంగం. ఒక లిక్కర్ మీదనే కాకుండా ట్రాన్స్పోర్ట్ రంగం కూడా అధిక మొత్తంలో ప్రభుత్వాలకి చేదోడు వాదోడుగా నిలబడుతుంది. అలాంటి ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చునుకనగా చూస్తున్నాయి. ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు 10 సంవత్సరాల నుంచి మేము గిట్టుబాటు ధర కోసం కష్టం మాది, ఫలితం మాది, కానీ మాకు ఇక్కడ ఏది దక్కట్లేదు. కార్పొరేట్ సంస్థలనే మొగ్గు చూపుతున్నాయి. కొద్దో గొప్ప మొన్నటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఒకటి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ బిల్లు ఒకటి రూపొందించడం జరిగింది, చట్టపరిధిలోకి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తీసుకురావడం జరుగుతుంది. అది కూడా గడ్డం వివేక్ వెంకటస్వామి గారి ప్రోద్బలంతో, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఈరోజు తెలంగాణలో అది అమలు పరుస్తున్నారు, అమలు పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. మొన్నటి రోజు గవర్నర్ గారు కూడా ఆర్డినెన్స్ పాస్ చేశారు. విషయం ఏంటంటే ఇక్కడ రేట్లు పెరిగినకు అనుగుణంగా ప్రతిదీ కూడా పెరగాల. ఇక్కడ మనిషి జీతం అనేది పెరగట్లేదు. సంతోష్ గారు, మనిషి జీవన సంతోష్ గారు కొంచెం కెమెరా కొంచెం మీరు వెనక్కి వెళ్ళరా, మరి కెమెరా మీదకు వచ్చినట్టుంది. ఓకే, రైట్ కంటిన్యూ. ఇక్కడ ప్రతి మనిషిది రోజు తన నెల తిరిగేసరికి శాలరీ పెరగాల. అదేవిధంగా మేము ఒక క్యాబ్ డ్రైవర్ని, నాదొక ఇన్కమ్ అనేది పెరగాల. ప్రతి వాళ్ళది కూడా పెరగాల. ఆ పెరిగే దిశగా అడుగులు వేయాల. ఈరోజు డీజిల్ పెరగడం వల్ల ప్రతి వస్తువు కూడా రేటు పెరుగుతుంది. ఈరోజు 10 రూపాయలు ఉన్న చాయ్ 15 రూపాయలు అయింది. 15 రూపాయలు ఉన్న టీ కొంచెం మంచి హోటల్లో పోదామంటే 25 రూపాయలు 30 రూపాయలు ఉన్నది. కానీ ఇప్పుడు మేము 30 రూపాయలు పెట్టి టీ తాగే పరిస్థితి మాకు ఉన్నదా అంటే మాత్రం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మాకు అదనంగా రోజుకు 70 రూపాయలు 80 రూపాయలు డీజిల్ మీదనే మాకు అదనంగా వెళ్ళిపోతున్నది. అక్కడ రాబడి ఏమైనా ఉందంటే రాబడి కూడా లేదు. రాబడి సోర్సెస్ మీద కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికి కూడా ఉన్నది. అదేవిధంగా సగటు మనిషి జీతాలు కూడా పెంచాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఈరోజు అంతర్జాతీయ సమస్య అయిన ఈ పెరుగుదల ఏదైతే ఉన్నదో, మనం గతంలో 10 సంవత్సరాలు వెనక్కి పోయి చూసుకుంటే 40,000 50,000 బంగారం కొన్నాం. ఈరోజు ఆ రేటుకు మనం అమ్మగలుగుతామా? అమ్మలేం. ఇది కూడా పెరిగింది కదా. అదే విధంగా స్థలాల రేటు కూడా గతంలో ఒకప్పుడు 60,000 70,000 ఉండే. ఈరోజు 1,50,000 2 లక్షల దాకా కూడా పలుకుతున్నది ఒక్కొక్క దగ్గర. మళ్ళీ ఆ రేటుకి ఇవ్వగలుగుతామా? మనం ఇవ్వలేము. ఇది పెరుగుదల అనేది అంతర్జాతీయ సమస్య అండి. ఇది మనం ఏం చేయలేం దాన్ని. కాకపోతే దానికి అనుగుణంగా ప్రజలు ఏ రకంగా వారికి ఇన్కమ్ ని సోర్స్ చేయాలా, వారిని ఏ విధంగా పైకి రాబట్టాలనేది ఆలోచన చేయాలా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం కల్పించిన